హాయ్ అండి. ఈరోజు నేను వంకాయ టమాటా కర్రీ వండుతున్నాను. ఓకే, ఇలాగా ఇంకోండి వంకాయలు ఇలాగా ఫ్రెష్గా తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. చూసాను అంత ఫ్రెష్గా ఉంటుంది. ఫాస్ట్గా చేసేసుకోవాలి, పని ఫాస్ట్గా చేయాలి, నీట్గా చేసుకోవాలి. ఎందుకంటే స్లోగా చేసుకుంటే ఎలాగా పనులు అవ్వద్దా. నీట్గా ఉండాలి, ఎప్పుడూ ఫాస్ట్గా ఉండాలి. ఇవన్నీ వాటర్లో వేసుకోవాలి. ఓకే, ఇంకోండి అన్నీ వేసుకొని కొంచెం ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు కొంచెం వగరది ఉంటుంది, పోతుంది. సాల్ట్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. 2 స్పూన్లు వేసుకున్నాను నేను. ఓకే, ఇలా కడుక్కోండి. ఇలా బాగా కడుక్కొని ఇలా కొంచెం వదిలేయండి. ఒక 5 నిమిషాలు వదిలేస్తే బాగా అవుతుంది. ఉప్పు అంతని డస్ట్ అంతా పోతుంది అన్నమాట, అప్పుడు బాగా వస్తుంది. ఓకే, 2 సార్లు కట్ చేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత 2 టైమ్స్ కడుక్కోండి, 3 టైమ్స్ కానీ. నేను 3 టైమ్స్ కడుగుతానండి, 3 టైమ్స్ కడగండి. ఓకే, ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇంకోండి ఇప్పుడు కడుగుతున్నాను. ఓకే, ఇంకోండి వాటర్ అయితే పంపిస్తే మళ్ళీ ప్రెషర్ పెట్టుకున్నాను. ఓకే, ఇంకోండి నేను ఒక 5 టమాటాలు చిన్నవి తీసుకున్నాను. ఓకే, ఇంకోండి టమాటాలు చాపర్లో వేసుకుంటున్నాను, నేను కట్ చేసుకుంటాను. ఇంకోండి చాపర్లో కటింగ్ అయింది. ఓకే, కట్ చేసుకున్నాను. ఇంకోండి ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఒక 6 వేసుకుంటున్నాను ఆయిల్. ఇంకోండి మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇంకా ఎర్రగా వేయాక ఇంకా 3 పచ్చిమిరపకాయలు, ఇంకా కొంచెం కరివేపాకు, టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు వేసుకుంటున్నాను. బాగా కడిగి పెట్టిన వంకాయ. ఇంకోండి కొంచెం పసుపు. మనం కుక్కర్లో పెట్టుకుంటున్నాం కాబట్టి అన్నీ ఒకసారి వేసేసుకోవాలి. సాల్ట్ 2 స్పూన్స్, అండ్ కారం కూడా సరిపడినంత వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి.
కిందనంతా తీసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఓకే, ఇంకోండి ఇలాగ కలిపి పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఓకే, సేమ్ ఇదే ప్రాసెస్ కళాయిలో కూడా సేమ్ అంతే. ఏం చేయాలంటే ఇది అంటే కుక్కర్ కాబట్టి అన్నీ డైరెక్ట్గా పెట్టుకున్నాం. అదైతే మటుకు కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఉల్లిపాయలు కావాలంటే ఉల్లిపాయలు వేసుకోండి, పచ్చిమిరకాయని కరివేపాకు వేసుకుని ఆ తర్వాత వంకాయలు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఆ తర్వాత మగ్గనిచ్చాక ఆ తర్వాత టమాటా, సాల్ట్, కారం, పసుపు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే రెడీ అయిపోతుంది. ఇది డైరెక్ట్గా అన్నమాట కుక్కర్లో. ఓకేనండి, మీకు ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు ప్రజెంట్. వెండి కొబ్బరి కొంచెం ఆ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకోండి మూత పెట్టుకుంటున్నాను. ఇంకోండి ఈజీలో ఇంకోండి స్పీడ్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక 4 విజిల్స్ వస్తే కట్టేసుకోవాలి. ఓకేనా, 4 విజిల్స్ వచ్చాక కట్టుకోవాలి. ఓకే, విజిల్స్ వస్తాయి, వెయిట్ చేయండి. ఇంకోండి విజిల్ వచ్చింది. ఇంకోండి విజిల్ వచ్చింది. ఇంకా స్టవ్ కట్టేస్తున్నాను. ప్రెజర్ అయితే తీసుకుంటాను. సో నేనైతే ఇది ఇలాగా లైట్గా తీసుకోండి. చూసారా, ఇలా తీసుకోవాల్సినగా వాటర్ వచ్చినట్టు తీయకూడదు. ఎందుకంటే ఇది వంకాయ కర్రీ కదా, అది ఇలా తీసుకోవాలి. ప్రెజర్ అంతా పోయాక అప్పుడు ఇది హ్యాండిల్ లూజ్ అయ్యాక అప్పుడు తీసుకోవాలి. ఓకేనా, ఇంకోండి చూసారా ఎలా లూజ్గా వచ్చిందో అలా వచ్చినప్పుడు తీసుకోవాలి. ఓకే, వాటర్ అది వేయకూడదండి, ఎందుకంటే వంకాయలో వాటర్ ఉంటుంది. ఓకే, కలుపుకోవాలి. ఇంకోండి స్టవ్ వెలిగించుకున్నాం. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఓకే, ఎక్కువ మెదిపించుకోకూడదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, మిక్స్ అయిపోతే మళ్ళీ కారం ఎక్కువ అయిపోతుంది. కారం కావాలనుకున్నాను బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే ఇంకా కట్టేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు కూడా తీసేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు ఉంటే ఇంకా బాగుంటుంది. ఈలోగా ఉప్పు అది చాలకపోతే వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయాను. ఓకే, నాకు కరెక్ట్గా సరిపోయి. ఉప్పు మీకు చాలకపోతే వేసుకోవచ్చు. ఓకే, చాలా తొందరగా అయిపోతుందండి, చాలా ఫాస్ట్గా, కానీ చాలా బాగా వచ్చింది, చాలా ఎక్సలెంట్గా వచ్చిందన్నమాట. సూపర్గా వచ్చిందండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక 5 నిమిషాలు ఉన్నాక కట్టేసుకోవచ్చు. ఓకేనండి, ఇంకోండి ఇలా మూసి పెట్టుకొని ఒక 5 మినిట్స్ చాలు. ఇంకొని చూసారా విజిల్ తీస్తాను నేను, విజిల్ ఉండకూడదు. ఓకే, ఒక 5 మినిట్స్ ఇంకా అయిపోయిందండి. ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చు, రెడీ అయిపోయిందనమాట. ఇంకోండి చూసారా ఇంత బాగుందో. ఇంకోండి స్టవ్ కట్టేసుకుంటున్నాను. సూపర్ టేస్ట్, చూసారా అంత బాగా కుదిరిందో. వంకాయ టమాటా కర్రీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఇలా ఎంకరేజ్ చేయండి. ఓకేనా, మీరు చేస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఓకే, ఇంకోండి బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇంకోండి ఇలా సర్వ్ చేసుకోవాలి.
రైస్లో ఇది సర్వ్ చేసుకొని తింటే భలే ఉంటుందండి, ఎక్సలెంట్గా. ఏదైనా వంకాయ టేస్ట్ అండి, సూపర్. నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇలాగా మీ పిల్లలకి పెట్టండి, మీరు తినండి, మీ హస్బెండ్కి పెట్టండి, తినండి. ఎలా ఉందో చెప్పండి. మీ ఇష్టమైన వాళ్ళకి చేసి పెట్టండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంది. వంకాయ టమాటా కర్రీ. ఓకేనండి, ఇలాగే మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్. ఓకేనండి, బాయ్. సీ యూ నెక్స్ట్ టైం, నెక్స్ట్ వీడియో.